అందరి అభిమాన నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో మార్గాలు తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. వారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలం ఒక దశాబ్ద కాలం అయిపోయినప్పటికి కూడా చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వారి పాదముద్రలు ఇంకా మన అందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. దానికి కారణం అభివృద్ధిని సంక్షేమాన్ని రెండిట్ని కూడా రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు తీసుకొని పోవటమే దాని ప్రధాన కారణంగా మనం అందరం చూస్తా ఉన్నాం. జల వనరులకు సంబంధించి జలయజ్ఞం పేరు మీద వారు తీసుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టు ఈనాటికి కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవటానికి వాటి ద్వారా ప్రజలకి మేలు జరగటానికి ఆనాడే వారు పునాదులు వేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్లు కూడా కలలో కూడా ఊహించని విధంగా సాచురేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు. ఎవరు ఊహించిన స్థాయిలో ప్రతి పేద మధ్య తరగతుల కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకోవడానికి కావలసిన ఫీజు రియంబర్స్మెంట్ ని ప్రవేశపెట్టి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కానీ వాళ్ళ ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే వారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెద్ద ఎత్తున ఉపయోగపడిందన్న నగ్న సత్యాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేం. అలాగే పేదవాళ్ళందరూ కూడా అనారోగ్యానికి గురైతే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటం వల్ల కళ్ల ముందే చనిపోతా ఉంటే చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతున్నటువంటి ప్రజానికం మొత్తానికి కూడా మేమున్నామని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేపించుకునేటువంటి స్థాయికి ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన విషయం ఈరోజు దేశంలోనే ఆదర్శప్రాయమైనటువంటి కార్యక్రమం. అలాగే అనేక ఇతరత్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి ప్రజలందరికీ కూడా వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా పనిచేసినటువంటి వారి ఆలోచనలు ప్రణాళికలు మనందరికీ పెద్ద ఎత్తున ఆదర్శప్రాయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధిలో ముందుకు ప్రయాణం అవుతా ఉంది అంటే వడివడిగా సాగుతుందంటే వారు అందించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ
వారు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రపంచం అంతా హైదరాబాద్ చుట్టూ చూసే విధంగా వారు వేసినటువంటి దీర్ఘకాలికమైనటువంటి పునాదులు మనకు అందించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ని ప్రపంచ పటంలో ఉండేటట్టుగా చేసినటువంటి వారి కార్యక్రమాలను తప్పనిసరిగా మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, మంత్రివర్గ సహచరులు, మా శాసనసభ్యులు, యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి నిరంతరం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు కాదు రాబోయే 2 దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావమై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలుపిస్తా ఉన్నాం. అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలు జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్లినటువంటి నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి. ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచకులుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్లినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం. అందరూ రండి, కాంగ్రెస్ పార్టీలో చేరండి. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళదాం. ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతోనే ఈరోజు 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచితంగా ఇచ్చే 500కే గ్యాస్ సిలిండర్లు కానీ, 200 యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎక్కడ వెనకడుగు వేయం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి, కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంకా మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి సూచనలతో, మల్లికార్జున్ ఖర్గే గారి సారథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున
ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకొని పోతుందని సవినయంగా మనవి చేస్తూ మనందరం మరొక